విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. కీలక నిందితులను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. భారీగా ల్యాప్టాప్, సెల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులకు చెందిన 240 అకౌంట్స్ ను సీజ్ చేశారు పోలీసులు. కీలక ఆధారాలతో ఇప్పటివరకు 25 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించిన పోలీసులు 400 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లుగా విచారణలో తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి విశాఖ సిపి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 12 మంది హోంగార్డ్స్ సైబర్ క్రైమ్ మీద అవగాహన ఉన్న హోంగార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చాము. ఇంకా 12 మంది హోంగార్డ్స్ సైబర్ క్రైమ్ మీద అవగాహన ఉన్న అది సైబర్ క్రైమ్ ఫీల్డ్లో పనిచేయగలుగుతారు. అటువంటి వ్యక్తులను నేను పర్సనల్గా టెస్ట్ తీసుకొని ఇంకా 12 మందిని త్వరలో సైబర్ క్రైమ్కి ఇవ్వగలుగుతాం. అప్పుడు 24 మంది సైబర్ క్రైమ్ మీద అవగాహన ఉన్న వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు అక్కడికి వెళ్తారు. మా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి సైబర్ క్రైమ్ జోన్ 1, జోన్ 2 2 పోలీస్ స్టేషన్ పెట్టడం. ఒకటి ఆల్రెడీ ఎండాడలో ఉంది జోన్ 1. ఇప్పుడు జోన్ 2 ఒకటి మేము మన దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. అక్కడ కూడా మనం కంచర్పాలెం ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ క్రైమ్ పెట్టున్నాం. అక్కడ ఫర్దర్ ఇంకొక ఫ్లోర్ కట్టేసి అక్కడ జోన్ 2 కూడా పెడితే ఇంకా జోన్ 2 నుండి అంత దూరం ఎండర వరకు రావాల్సిన పని ఉండదు. ప్లస్ మ్యాన్ పవర్ కూడా మనం ఈ 12 మంది పెంచేసి అక్కడ ఇంకొక జోన్ సైబర్ క్రైమ్ ఓపెన్ చేస్తే మన